హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మాకైతే చాలా వెదర్ అయితే చాలా చేంజ్ ఉంది. వర్షం అయితే పడుతూ ఉంది పొద్దున్న నుంచి. వర్షం పడినప్పుడు మనకి ఏదో ఒకటి వేడిగా తినాలనిపిస్తుంది కాబట్టి మాకైతే అందరికీ ఇంట్లో కొబ్బరన్నం ఇంకా చికెన్ కుర్మా అయితే తినాలనిపిస్తుండే వేడి వేడిగా. ఒకసారి అత్తమ్మని అయితే వెళ్ళి అడుగుదాము, అత్తమ్మ ఏమంటుందో చూద్దాం. అత్తమ్మ అయితే బాల్కనీలో నిల్చుంది. అత్తమ్మ, వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇదో వెదర్ చూసారు ఎట్లా ఉందో, చల్లగా ఉంది, వర్షం పడుతూ ఉంది. ఒక పక్కన మనకైతే వేడివేడిగా తినాలనిపిస్తుంది. అత్తమ్మ, కొబ్బరి అన్నము చికెన్ కుర్మా చేస్తాం అత్తమ్మ. చల్లగా ఉంది కదా, వేడివేడిగా తినాలనిపిస్తుంది మాకైతే. సరే అమ్మ, చేద్దాము. చేస్తాం అత్తమ్మ. చేస్తా, మీరు తినండి, మన వాళ్ళకి కూడా చూపిస్తాం అందరికి. సరే అత్తమ్మ. చికెన్ కుర్మా చేస్తున్నామ్మా. చికెన్ కుర్మా చూపిస్తారమ్మా మీకు కూడా అందరికి. ఏం చేయాలి అత్తమ్మ? ఇప్పుడు చికెన్ వేయాలమ్మా. అంటే ముందే కడిగి పెట్టేసిన శుభ్రంగా నీట్గా కడిగి పెట్టేసినాను. ఇప్పుడు చికెన్ సరిగడగా ఉప్పు. చికెన్ ఎంత తీసుకున్నావు? 2 కేజీలు తీసుకున్నాము. కారము 2 స్పూన్లు, పసుపు, అల్లం గడ్డ, కలుపులంతా. ఎంతసేపు కలిపి పెట్టుకోవాలి? ఒక 10 నిమిషాలు. 10 నిమిషాలు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకోవాలా? 10 నిమిషాలు పెట్టుకోవాలి. మనం చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే అత్తమ్మ మనకు చికెన్లోకి ఏమేమి కావాలో అన్నీ చూపిస్తుంది. చెప్పత్తమ్మ ఏమేమి కావాలి? గసాలు ఎంత? అవి ఇవి 30 గ్రాములు. కొబ్బరి సగం బట్టి పచ్చి కొబ్బరి. అంటే పచ్చి కొబ్బరి లేకపోయినా ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చా? ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. లవంగాలు 7-8, చెక్క 4-5 ఇలాచీలు, 3 ఉల్లిగడ్డలు, 5 టమాటాలు, ఇంకా కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఇంకా మెయిన్గా అయితే పెరుగు అయితే కంపల్సరీ ఉండాలి కదా. పెరుగు. మనం ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని, కడాయి వేడైనాక ఇప్పుడు గరం మసాలా చూపించింది కదా అత్తమ్మ, చెక్క, గసాలు, ఇలాచి, లవంగాలు, ఇవన్నీ అయితే మనం వేయించుకోవాలి. ముందుగా అయితే గసాలు అయితే వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవాలి, తొందరగా వేగిపోతాయి. పెద్ద మంట పెట్టినామంటే మాడిపోతాయి. కొంచెం బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. చూడండి, కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కదా మనకు. ఇట్లా కలర్ చేంజ్ అవ్వగానే గసాలు తీసేసుకోవాలి. కొన్ని ఒక ప్లేట్లకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు చెక్క ఇందాక చూపించింది కదా అత్తమ్మ, దాల్చిన చెక్క, ఒక 6-8 లవంగాలు, ఒక 5-6 ఇలాచి, కొంచెం దూరంగా వేయించుకొని చిన్న మంట మీదనే ఇవి కూడా కొంచెం వేగిపోగానే తీసేసుకోవాలి. మనం ఇవన్నీ కలిసి మిక్సీ పడతాం కాబట్టి అన్నీ ఒక దాంట్లోకి వేసుకున్నా ఏం కాదు. కొబ్బరి, కొంచెం నూనె వేసుకోవాలి. నూనెలో మంచిగా కొంచెం కలర్ వచ్చే వరకు వేసేసుకొని కొబ్బరిని కూడా తీసేసుకోవాలి. చూడండి, ఇట్లా రెడ్ కలర్ అవ్వగానే తీసేసేయాలి కొబ్బరి. ఇప్పుడు అదే దాంట్లోకి డీప్ అయిపోయి ఉల్లిగడ్డ నూనె వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేయించుదాం. మనము డీప్ ఫ్రైకి ఆనియన్ అయితే ఇట్లా కట్ చేసుకోవాలి. పొడవుగా చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడైతే మనకు ఆయిల్ అయితే వేడెక్కింది కదా, అందులోకి అయితే వేసేద్దాం. ఆయిల్లోకి ఆనియన్స్ని మనము ఆనియన్స్ ఇట్లనే కట్ చేసిందంతా ఇట్లనే ఉంది కదా, మనం ఇట్లా స్మాష్ చేసుకున్నామంటే తొందరగా వేగిపోతాయి. ఇదొక మనకు చిట్కా, అత్తమ్మ చెప్పింది నాకు. ఇట్లా ఏం చేసుకోవాలి, ఇట్లా మొత్తం స్మాష్ చేసుకొని అప్పుడు ఆయిల్లోకి వేసినామంటే మనకు వెంటనే టైం అనేది సేవ్ అయిపోతుంది. తొందరగా ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోతుంది.
ఇట్లా ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు పక్కన ఉన్నామంటే మనకు కొంచెం ఆయిల్ అనేది ఇంకా హీట్ అయ్యి ఆనియన్ కూడా కొంచెం కలర్ అయితే వస్తూ ఉంటుంది. మనకి ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనం గసాలు అయితే వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే మిక్సీ పట్టుకుందాం. గసాలు, చెక్క, ఇలాచి, లవంగాలు ఈ 4 అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడైతే గసాలని కొంచెం మిక్సీకి అయితే చూడండి, మనకు గసాలు చిన్నగా ఉంటాయి కదా, తొందరగా మెదగవని మిక్సీ అవుతూ ఉంటుంది. మనము ఒక్కొక్కసారి అది చేసుకుంటూనే ఉల్లిగడ్డను కూడా కలుపుకుంటూ ఉండాలి. మనకి ఎందుకంటే డీప్ ఫ్రై అయ్యే వరకు కొంచెం ఉల్లిగడ్డ టైం పడుతుంది కాబట్టి ఇది ఎగుతూ ఉంటుంది. మనం మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు అని ఇంకా మేమైతే మిక్సీ పట్టేసి చూపించినాము. ఇటు సైడ్ ఏమో ఉల్లిగడ్డ కూడా వేగిపోతుంది. చూడండి, గసాలు అనేది మిక్సీ అయిపోయింది కదా. గసాలు మిక్సీకి అయినాక మనం కొబ్బరి కూడా అందులోకి గసాల్లోకి వేసి మిక్సీ వేసుకోవాలి. మన కొబ్బరి ఇట్లా మెదిగిపోయాక ఇప్పుడు దీంట్లోకి ఒక గడ్డ ఎల్లిపాయలు అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇట్లా మిక్సీ ఎల్లిపాయలు కూడా ఇట్లా కొంచెం మిక్సీ అయిపోయాక మనం అయితే కొన్ని వాటర్ వేసేసుకొని పేస్ట్ లాగా అయితే వేసుకోవాలి మసాలాను మొత్తం. చూడండి, ఇట్లా అయితే మనం పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇట్లా చూడండి, మనకు మిక్సీ అయిపోయింది. ఆలోపు ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. మరీ ఎర్రగా కాదు, ఇట్లా ఉంటే కొంచెం తీసేసేది. మరీ బ్రౌన్ కలిసి మాడిపోతుంది. మనకు వైట్ అండ్ బ్రౌన్ కనిపిస్తుంది. ఈ కలర్ వచ్చినాక తీసేసుకోవాలి. ఎక్కువ బ్రౌన్ చేసేసినామంటే ఇంకా కర్రీలో కూడా వేస్తాం కదా, నల్లగా అవుతుంది, ఇంకా మొత్తం ఫ్రై అయిపోతుంది, టేస్ట్ మారిపోతుంది అంట, మాడిపోతే. అందుకని ఇట్లా కలర్ కొంచెం వైట్ అండ్ బ్రౌన్ వచ్చినాక తీసేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు మనకైతే చికెన్ మ్యాగ్నేట్ అయిపోయింది. చూడండి, చికెన్ అయితే మ్యాగ్నేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఆనియన్స్ అయితే తీసినాం కదా, అదే నూనెలో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. మనకు చికెన్ అయితే ఫ్రై అవుతూ ఉంటుంది. 10 నిమిషాలు ఇట్లా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకు చికెన్ అనేది ఇట్లా కలర్లో రావాలి. నార్మల్గా కొంచెం రెడ్ కలర్ వచ్చిందంటే తీసేసుకోవాలి. చూసారా కలర్ అనేది ఎట్లా ఉందో? తింటే బాగుంటుంది, మస్తు బాగుంటుంది. ఎక్కువ డీప్ చేయదు మళ్ళీ అంతే. చూడండి, ఇట్లా కలర్లో రావాలి. ఇప్పుడు మన దగ్గర ఎంత చికెన్ ఉందో అంత చికెన్ కూడా చూడండి, మనకు చికెన్ అయితే మొత్తం ఫ్రై చేసేసింది అత్తమ్మ. ఇట్లా చికెన్ అంతా ఫ్రై అయిపోయినాక అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసేసుకొని ఎంత వేస్తాం ఆయిల్ కొంచెం ఒక పప్పు గంట మనకు ఆయిల్ అయితే విడిగా అయ్యింది కదా, దాంట్లోకి స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకటే స్పూన్ వేసుకోవాలి, ఎందుకంటే మనము మ్యాగ్నేట్ చేసిన చికెన్లోకి ఆల్రెడీ ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం అన్నీ వేసినాం కాబట్టి మనం ఇప్పుడు కర్రీ వేసుకునేటప్పుడు కూడా చూసి వేసుకోవాలి. దాంట్లో ఎంత వేసుకున్నామో దీంట్లో కూడా కొంచెం తగ్గించి వేసుకుంటే మనకు టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది, ఏది ఎక్కువ కాకుండా ఉంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో ఫ్రై అవ్వగానే పసుపు కూడా వేసేసుకొని పసుపు ఫ్రై అయినాక ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ ఉంది కదా, పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ కూడా వేసేసి 1 నిమిషం పాటు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆనియన్ అయితే ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత 1 స్పూన్ కారం అయితే వేసేసుకొని అందులోకి మనము 4-5 టమాటాలు అయితే అత్తమ్మ చూపించింది కదా, ఆ టమాటాలు అయితే కట్ చేసుకొని కారం వేసిన వెంటనే టమాటాలు కూడా వేసేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఒక 2 నిమిషాలు టమాటా మగ్గినాక ఉప్పు అయితే వేసేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. ఆల్రెడీ మనం చికెన్లో అయితే ఉప్పు వేసినాం కదా, ఇట్లా కర్రీలో కూడా కొంచెం ఇట్లా ఉప్పు వేసినాక టమాటా జల్దీ మగ్గిపోతే గ్రేవీ కూడా ఇట్లా గ్రేవీలాగా తయారైపోతుంది, మొత్తం గ్రేవీ అయిపోతుంది. మనకు ఆల్మోస్ట్ టమాటా అయితే మగ్గిపోయింది. ఇప్పుడైతే చికెన్ వేసేసుకోవాలి. టమాటా మగ్గినాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అయితే వేసేసుకొని అంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఫ్రై అవుతూ ఉంటుంది. మనకు ఆ లోపు ఇక్కడ మనం ఒక పక్కన అయితే ఒక గ్లాస్తో వేడి నీళ్ళు అయితే కాగబెట్టుకోవాలి. మనం ఏదైనా గ్రేవీ కర్రీలు వేసుకుంటాం కదా, అందులో అయితే వేడి నీళ్ళు అయితే కాగబెట్టుకొని వేసుకోవాలంట. ఎందుకంటే మనకు ఏ కర్రీ అయినా టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది.
మనం ఎట్లయితే చేసుకుంటామో అదే టేస్ట్ వస్తుంది. మనం చల్లనీళ్ళు వేసినామంటే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. అందుకే అత్తమ్మ అయితే ఎప్పుడు ఏ కర్రీలోకైనా వేడి నీళ్ళు మాత్రం వేస్తుంది, చల్లనీళ్ళు మాత్రం అస్సలు వేయదు. మనకు మేమైతే ధనియాల పొడి ఆల్రెడీ ధనియాలు అయితే వేయించి పొడి అయితే కొట్టి పెట్టుకుంటాము. అదే ఒక 3 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాం ధనియాల పొడి. ఇంకా పొడి వేసినాక ఒకసారి అంతా కలిపేసుకోవాలి. కర్రీ అంతా కొంచెం మసాలా అనేది చికెన్కి పట్టాలి కదా, ఒక 2 నిమిషాలు పక్కన. మొత్తం మసాలా అయితే పట్టేసింది కదా. మనం ఇందాక గసాలు, చెక్క, లవంగా అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నాం చూడండి, అదైతే వేసేసుకోవాలి. మనకు నీళ్ళు అనేది కాగింది కదా, ఇప్పుడు నీళ్ళు కూడా ఇట్లా మసాలాలంతా మిక్సీకి ఉంటుంది కదా, మిక్సీ మొత్తం నీళ్ళలో కడిగేసి అదే వాటర్ని మసాలాలంతా ఒకసారి కలిపేసుకొని, అంటే ఇంకా వాటర్ అనేది వేయలేదు, కొన్ని వాటర్ వేసిన అత్తమ్మ. మిక్సీ మొత్తం కడిగి దాంట్లో మసాలా ఉంటుంది కదా మిక్సీ గిన్నెకి, ఆ మసాలాను ఒకటి కడిగి వేసింది. అంతా కలిపేసుకున్నాక మసాలా మొత్తం కొంచెం 1 నిమిషం ఫ్రై అయినాక అప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి. గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. మనకైతే వాటర్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు గ్రేవీని బట్టి. ఇప్పుడైతే మేము గ్లాస్ వాటర్ వేసినాం కదా, కొంచెం కర్రీ అయితే గట్టిగా అవుతుంది. మరీ అంత గట్టిగా కాకుండా మరీ అంత లూజ్ కాకుండా నార్మల్గా అయితే ఉంటుంది. మేము వేసిన కొలతలో వాటర్ అయితే వేసుకుంటే. ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు పెద్ద మంట, ఒక 5 నిమిషాల పాటు చిన్న మంట పెట్టి ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని. ఇప్పుడు 10 నిమిషాలు అయితే అయింది కదా, మూత తీసేసి ఒకసారి అయితే కర్రీని అయితే కలుపుకొని ఇప్పుడు మనం కర్రీలోకి అయితే పెరుగు అయితే వేసుకోవాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. పెరుగు వేసుకుంటేనే కుర్మా అయితే రెడీ అవుతుంది. పెరుగు వేసుకున్నాక కలిపేసుకొని, పిల్లలు అయితే తింటారు కదా, పిల్లల కోసం అయితే నెయ్యి అయితే వేస్తుంది అత్తమ్మ కర్రీలోకి. చూడండి, 1 స్పూన్ నెయ్యి అయితే వేసింది. మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మేమైతే పిల్లలు తింటారు కాబట్టి నెయ్యి, కొంచెం కొత్తిమీర అయితే పైనుంచి వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని బంద్ చేసేయాలి. స్టవ్ బంద్ చేసినాక ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినామంటే మనకు చికెన్ కుర్మా అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.